దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము ధ్యానందాము. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం. పెరాసగలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మికుంచువాడు వర్ధిల్లును. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మదేవుడి దినాన మనతో మాట్లాడుచున్న మాటలు, దేవుని యందు నమ్మికుంచేవారు వర్ధిల్లుతారు. వర్ధిల్లే జీవితము కావాలంటే దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి, నమ్మకము కలిగి ఉండాలి. ఈ భూలోకములో ఉన్న రాజ్యములన్నిటిలో కూడా, మానవ జాతి అంతటిలో కూడా దేవుడు అబ్రహాము గారిని ఎందుకు ఆశీర్వదించాడంటే, అబ్రహాము గారు విశ్వాసములో బలమైనవాడు. ఈ లోకములో దేవునిని అన్వేషణ చేసిన వాడు ఆయన ఒక్కడే. ఆయనను పిలిచినప్పుడు ఆలోచన చేయకుండా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా దేవుని మాట ప్రకారము విశ్వాసముతో బయలుదేరాడు గనుక ఆదికాండం 24 మనం చూస్తే అబ్రహాముని అన్ని విషయంలో దేవుడు దీవించాడు, వర్ధిల్ల చేశాడు. కారణం ఒక్కటే, ఆయన యందు అబ్రహాము నమ్మిక ఉంచాడు గనుక ఆయనను బట్టి తన స్వాస్థ్యము నుండి ఇశ్రాయేలు లక్షలాది మంది ప్రజలను దేవుడు ఆశీర్వదించారు. గనుక యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఎల్లప్పుడూ వర్ధిల్లుతారు. వారి నమ్మకము దినదినము ఇంకను బలపరచబడుతూ ఉంటే ఎటువంటి కఠినమైన పరిస్థితి అయినా దేవుడు మార్చగలడు, వర్ధిల్ల చేయగలడు. గనుక విశ్వాసముతో సడలిపోకుండా, పడిపోకుండా అబ్రహాములు నిలబడే శక్తివంతమైన విశ్వాసము కలిగి బ్రతికితే దేవుని కార్యాన్ని చూస్తాం. యేసేపు జీవితంలో మనం చూస్తే ఆయనను అద్భుతంగా దేవుడు ఆశీర్వదించారు. దావీదు జీవితాన్ని మనం చూస్తే ఆయనను దేవుడు అద్భుతంగా ఆశీర్వదించారు. కారణం, దేవుని యందు వారి నమ్మకం కలిగి జీవించారు గనుక. ఈ దినాన్న పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఆయన యందు నమ్మిక ఉంచగలుగుతున్నామా? సంపూర్ణమైన నమ్మకముతో మనము నడవగలిగితే ఆశ్చర్య కార్యములు దేవుడు చేస్తారు. ప్రియులారా, దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాము. నీ యందు నమ్మిక ఉంచి వారు వర్ధిల్లుతారని వాగ్దానము చేశావు. నాటి కాలంలో అబ్రహాము గారిని దీవించి వర్ధిల్ల చేసిన మహాదేవుడు, మా జీవితాలు కూడా వర్ధిల్ల చేయండి. నీ యందు నమ్మిక దినదినము పట్టుదల, ఆసక్తి, ఆత్మయందు తీవ్రత కలిగి నీ కొరకు బ్రతే జీవితం అందరికీ మీరు దయచేయమని, నీ నమ్మకముల మమ్మల్ని సాగింపచేయమని, మా చేయి పట్టి నడిపించమని, మీ కరుణ కొరకు ఎదురు చూస్తున్న మేలు చేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.